హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏదైనా ఒక పని చేయాలనేటువంటి కోరిక కలిగి ఉండడాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మామూలుగా కోరికని ఏమంటాం చెప్పండి? విష్ అంటాము, లేదా డిజైర్ అంటాము. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి వర్డే డిజైర్కి దగ్గరగా ఉంటుంది. ఆ వర్డ్ వచ్చేసి డిజైరస్. ఐ ఆమ్ డిజైరస్ ఆఫ్ మీటింగ్ హిమ్. నేను ఆయన్ని కలవాలనే కోరికతో ఉన్నాను. ఇక్కడ మనము జెరండ్ వాడుతూ ఉన్నాము. జెరండ్ అంటే అర్థం ఏంటంటే వర్బ్ లాగా ఉంటుంది, కానీ వర్బ్ కాదు, క్రియానామవాచకం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. నేను హర్యానా వెళ్ళడానికి కోరికని కలిగి ఉన్నాను అని చెప్పాలి. ఐ ఆమ్ డిజైరస్ ఆఫ్ గోయింగ్ టు హర్యానా. అలాగే ఐ ఆమ్ డిజైరస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది మీకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా వాడుతూ ఉండండి. డిజైరస్ ఆఫ్ అనేటువంటి వర్డ్ యొక్క కాంబినేషన్ మీరు తప్పకుండా ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఆయనకు వెల్త్ అంటే బాగా ఇష్టం. వెల్త్ అంటే సంపద. ఇక్కడ జరన్ కూడా రాసుకోవచ్చు, ఇది కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ డిజైరస్ ఆఫ్ వెల్త్ రాసుకోవచ్చు. ఇంకొక సెంటెన్స్ మీరు కామెంట్ సెక్షన్లో వాడండి, మీకు నచ్చిన సెంటెన్స్, కానీ డిజైరస్ ఆఫ్ను ఉపయోగిస్తూ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ టీవీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్